ఆరవల్లి పర్వతాల్లో మైనింగ్ కు అనుమతిస్తున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆరవల్లి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ పై నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని క్లారిటీ ఇచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, అరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఈ కేంద్ర పర్యావరణ శాఖ ఈ యొక్క ఆదేశాలు జారీ చేయకంటే ముందే అక్కడ ప్రాంతంలో కూడా పూర్తిగా మైనింగ్ ఏర్పాట్లు చేశారంటూ కూడా గత కొద్ది కాలంగా అరావళి ప్రాంతంలో ఆందోళన పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇకపై ఎలాంటి మైనింగ్ కూడా అక్కడ చేయకూడదంటూ కూడా కేంద్ర పర్యావరణ శాఖ కేంద్రానికి చెప్పడం జరిగింది. అయితే కేంద్రం దీనిపైన ఒక కీలక ప్రకటన కూడా చేసింది. అరావళి పర్వతం యథావిధిగా ఉంటుంది, అక్కడ మైనింగ్ జోన్లను తీసివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నామంటూ కూడా కేంద్రం ప్రకటించడం జరిగింది. అయితే అరావళి పర్వతం ఒకవేళ అక్కడ మైనింగ్ కి కనుక అనుమతులు ఇస్తే రాజస్థాన్ ఎడారి ప్రాంతం నుంచి కూడా ఇసుక తుఫాన్లు ఇటు దేశ రాజధాని వైపు కూడా ఎక్కువగా వీచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రకృతి విధ్వంసం జరుగుతుందంటూ కూడా గత కొద్ది కాలంగా ప్రకృతి ప్రేమికులంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర పర్యావరణ శాఖ దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ గోపి.